అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భారీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆర్యవైశ్య నిత్య అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 20 కోట్ల వ్యయంతో కళ్యాణ మండపం, 90 గదుల వసతి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ట్రస్ట్ చైర్మన్ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం పాల్గొని శంకుస్థాపన చేశారు. ఏదైనప్పటికీ కూడా మీ నాయకత్వంలో, మీ సారథ్యంలో, మీ ఆధ్వర్యంలో శాసనసభ్యులుగా మీరు నడిపించమని కోరుకుంటూ ఖచ్చితంగా మీ ఆలోచనకు అనుగుణంగానే నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై. రామకృష్ణారెడ్డి గారు చాలా చూడండి సార్. పేరొందినటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలోనే ఈరోజు గుర్తింపు పొందిన దేవాలయంలో ఒక దేవాలయంగా వెలుగొందుతూ ఉంది. అయితే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఆర్యవైశ్య సంఘం తరఫున ఒక సభ చేయడం అంటే ఒక అద్భుతం. అంటే ఎక్కడ చూసినా మొట్టమొదటిసారిగా ఏ దేవాలయం దగ్గర రాష్ట్రంలోనే కాదు దేశంలో కానీ ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా కనపడేది ఆర్యవైశ్యుల సంఘం యొక్క సత్రంలో కనపడతాయి. వారి యొక్క సేవా దృక్పథం ఇందులో కనపడుతూ ఉంటుంది. కాశీ నుంచి శ్రీశైలం దాకా ఎక్కడ అని చెప్పి మనం గర్వంగా చెప్పొచ్చు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంత సేవా దృక్పథం ఆర్యవైశ్యుల్లో ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి తరహాలో వాడపల్లి పుణ్యక్షేత్రం రోజు రోజుకు కూడా దినదిన ప్రవర్ధమానం చెందుతూ వైభవేతంగా మరో తిరుమలగా బాసిల్లుతూ విరసిల్లుతూ అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తూ ఉంది. దానికి ఈనాడు ఆర్యవైశ్య ప్రముఖులు చలవ చేతితో ఈ యొక్క కార్యక్రమానికి అంకురార్పణ చేయడం, శంకుస్థాపన చేయడం, భవిష్యత్తులో ఎన్నో వందల రూములు, డార్మెటరీలు, కళ్యాణ మండపాలు ఈ ప్రాంతం అంతా కూడా మరో తిరుపతి తిరుమలగా బాసిల్లబోతుందనే దానికి భవిష్యత్తులో ఇది ఒక సంకేతంగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను శాసనసభ్యుడికి వచ్చిన ఒక 6 నెలలు బిజీగా ఉన్నా, ఒక సంవత్సర కాలంగా దీని మీద దృష్టి సారించాను. కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని శివరామ సుబ్రహ్మణ్య గారిని కోరడం, ఈ దేవస్థాన దీని యొక్క కమిటీ సభ్యుల్ని కోరడం, ఈ యొక్క సంఘీయుల్ని కోరడం, దానిని నేను ప్రభుత్వం ద్వారా కట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 54 రూములు శాంక్షన్ అయ్యాయి, టెండర్ అయ్యాయి. ఈ నెలలో శంకుస్థాపన చేయాలి. దానికి ముందుగానే మన ఆర్యవైశ్య సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించడం అనేది ఆర్యవైశ్యుల చల్లని చేతితో ఈ కార్యక్రమం దానికి ఒక శుభ సంకేతంగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా గొప్ప కార్యక్రమం 25 కోట్ల రూపాయలతో చేయడం అనేది. ఆర్యవైశ్యులు తలుచుకుంటే చేయలేనిదంటూ ఏమీ లేదు. మా సోదరుడు చెప్పినట్టుగా కన్యాకుమారి నుంచి
ఎక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నా ఆర్యవైశ్యుల యొక్క పాత్ర, వారి యొక్క సేవ, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు, లేదా అక్కడ వసతి భవనాలు ఎన్నెన్నో నిర్మించడం జరిగింది. భోజనాలు మొదలుపెట్టారు.